జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. భక్తి ప్రపత్తి అంటూ ఉంటారు. ప్రపత్తి కలిగినటువంటి ప్రపన్నులు ఎలా ఉంటారు అనేది అనంత ఆళ్వానని కొండ మీద స్వామివారికి పూమాల కైంకర్యం చేయడానికి ఒక ఉద్యానవనాన్ని పెంచినటువంటి మహానుభావులు. వారి దగ్గరికి కొంతమంది ప్రపన్నులు వచ్చారట. అయితే ఈ ప్రపన్నులందరూ కలిసి కొండ మీదకి, తిరుమల కొండ మీదకి ప్రయాణం అయ్యేటప్పుడు మార్గమధ్యంలో అరణ్యాల్లోనే ఒక నదిలో స్నానం చేసి బయలుదేరదామని అనుకున్నారట. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సరే నదీ స్నానం చేశారు. ఒక ప్రపన్నుడికి పాము కరిచిందట. అయ్యయ్యో! పాము కరిచింది అని అనుకుంటూ అందరూ కూడా ఎలా ఉంది? ఎలా ఉంది? పాము కరిచింది అని అనగానే ఆయన ఆ ప్రపన్నుడు ఎవరైతే పాము కరిచిందో అతను అన్నారట, అదిగదిగో ఆ చెట్టుకు కరిచింది అని చూపిస్తారట. కరిచింది తనకే, కానీ అదిగదిగో ఆ చెట్టుకు కరిచింది అని అన్నారట. సరే వాళ్ళందరూ ఇంకా కామ్‌గా ఉండిపోతారనమాట. అలాగే కొండ మీదకి ప్రయాణం అవుతారు, బయలుదేరుతారు. అనంత ఆళ్వాన్ దగ్గరికి వెళ్తారు అందరూ కలిసి. అక్కడ స్వామికి చెప్తారనమాట. స్వామి ఇట్లాగా ఈయనకి పాము కరిచింది అనగానే పాపం ఆయనకు కూడా అయ్యో ఎక్కడ కరిచిందండి, మరి ప్రథమ చికిత్స చేశారా పాము విషం పైకి ఎక్కకుండా అని అడిగారట. అప్పుడు ఆ ప్రపన్నుడు సమాధానం ఇచ్చాడట. ఏంటనంటే, స్వామి కరిచినటువంటి పాము బలం కలిగినటువంటిదైతే విరజానదిలో స్నానం చేసి ఆ పరమపదనాథుణ్ణి సేవించుకుంటాను. కరవబడినటువంటి పాము అంటే ఆయన యొక్క ఆయుర్దాయం అనమాట. ఆ కరవబడినటువంటి పాము బలం కలిగినటువంటిదైతే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీనివాసుడిని దర్శించుకుంటాను, సేవించుకుంటాను అని. అంటే ఎటు తిరిగి కూడా స్వామిని సేవించుకోవడమే పరమ కైంకర్యంగా వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ నిజంగా జరిగినటువంటి, వాస్తవంగా జరిగినటువంటి కథ మనకి తెలుపునటువంటి నీతి ఏమిటి అనంటే, అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరమపదనాథుడు, వైకుంఠనాథుడు, శ్రీనివాసుడు, వెంకటేశుడు ఆయన మీద భారం వేసి గనక మనము జీవితాన్ని కొనసాగించగలిగితే కనుక, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికి వెళుతున్నాం, ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు మనతో ఎలాగోలా కొంత లగేజ్ ఉంటుంది. ఆ లగేజ్ని బస్సులోనో ట్రైన్లోనో పెడితే అది మనతో పాటు మన లగేజ్ని కూడా తీసుకొస్తుంది కదా బస్సో ట్రైనో. అలా కాకుండా నా లగేజ్ని నేనే మోసుకుంటానని చెప్పేసి తల మీద పెట్టుకొని మనం ప్రయాణం చేసామనుకోండి, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. లగేజ్ బరువునంతని కూడా మన తల మీదనే మోస్తూ ప్రయాణం చేయాలనుకుంటున్నారా, లేదా మనకి కేటాయించబడినటువంటి లాబీల్లో చక్కగా వస్తువుల్ని భద్రపరుచుకొని ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నారా? మీ ఇష్టం. జై శ్రీమన్నారాయణ.